సామెతల గ్రంథము 20వ అధ్యాయము 25వ వచనము. సామెతలు 20వ అధ్యాయము 25వ వచనము. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తరువాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరి అగును. సరే, ఇవ్వాలనుకున్నావు, ఇచ్చేయి. ఇవ్వాలనుకున్నావు, ముందు చెక్ చేసుకో, ఇవ్వగలనో ఇవ్వలేనో. నిన్ను ఇవ్వలేను అనుకునేటప్పుడు మాట ఇవ్వకో. నువ్వు ఇవ్వలేనన్నప్పుడు మాట ఇవ్వకో, ప్రాబ్లం లేదు. ఇస్తానన్న తర్వాత నువ్వు ఖచ్చితంగా నువ్వు చెల్లించుకోవాలి, లేదా నీకు ఊరి అయిపోతుంది. అది నీకు ఊరి. దేవుని దగ్గరకు వచ్చేసరికి ఏమైపోద్దో తెలుసా? అది ఊరైపోద్ది. అన్నయ్య సప్పారలకు అది ఊరైపోయింది. దేవునికి ఇస్తామని ఇవ్వలేదు, చచ్చిపోయారు. అతను చచ్చిపోయాడు, ఈమె చచ్చిపోయింది. అంటే దేవుని కోసం నువ్వు ఏదైనా ఇవ్వాలనుకునేటప్పుడు, చేయాలనుకునేటప్పుడు అది ఖచ్చితంగా నువ్వు యథార్థముగా చెయ్యాలి, యథార్థముగా ఆరాధించాలి. ఇంత యథార్థత ఎవరికి ఉంది చెప్పండి? ఈ రోజుల్లో ఎవరికి లేదండి. సంఘంలోని మోసాలు, సహోదరుల మధ్యలో ఎన్నో మోసాలు, ఎన్నో తప్పుడు ఆలోచనలు. వీళ్ళని ఎలా పడగొట్టాలా, వీళ్ళని ఎలాగా సంఘంలో నుండి విడదీయాలా, ఈ సంఘంలో నుండి నేను వేరైపోయి ఎలాగా నేను వేరే సంఘం పెట్టుకోవాలి, వీళ్ళ దగ్గర నేను ఉండి కొంతకాలం ఉండి వీళ్ళ తాలూకు గుట్లన్నీ తెలుసుకొని మెల్లిగా నేను కూడా జెండా ఎత్తేయాలి, ఈ సంఘంలో ఉన్న వాళ్ళని కొంతమందిని నేను లాగేయాలి. ఇదే కదండి ఈరోజు. వచ్చి వాక్యం నేర్చుకొని యథార్థంగా కూర్చొని యథార్థంగా ఈరోజు ఎవరి దగ్గర ఉంటున్నారు చెప్పండి? నీ భార్య దగ్గర యథార్థత ఉండదు, నీ పిల్లల దగ్గర యథార్థత ఉండదు, డ్యూటీలోనూ యథార్థత ఉండదు, సహోదరుల దగ్గర యథార్థత ఉండదు. ప్రపంచంలో ఎవరి దగ్గర యథార్థత లేకుండా బ్రతికేటటువంటి ఈ లోకంలో దేవుడి దగ్గర కూడా లేకపోతే ఎలాగండి బాబు? దేవుడి దగ్గర లేకపోతే ఎలా? పరలోకానికి వెళ్ళవు. యథార్థముగా ఆరాధించేవారు అట్టి వారే కావాలి.